పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన యేసుక్రీస్తు దేవుని విశ్వాసులారా, విశ్వాసేతరులారా, మీకందరికీ మన ప్రభువైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచు, మిమ్మల్ని అందరినీ వారి పవిత్ర దివ్యనామమున వారి పవిత్ర వాక్యములు ఆలకించుటకై సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ప్రార్థన. తండ్రి యెహోవాదేవా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగుగాక. ప్రభు, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతోనూ ఇష్టంతోనూ మీ ఎడల గౌరవము, మర్యాద, భక్తి, విశ్వాసము, ప్రేమతోటి మీ పవిత్ర వాక్యమును ఆలకిస్తున్నటువంటి సహోదరి సహోదరులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ప్రభు దేవా, ఈ మీ పవిత్రమైనటువంటి వాక్యములను ఆలకించుటకు మీ యొక్క శక్తి కొరకై, మీ పవిత్రాత్మ సర్వీసుని యొక్క ప్రేరణ కొరకై, మీ యొక్క వివేకం కొరకై, మీ యొక్క అనురాగం కొరకై, మీ యొక్క దీవెనల కొరకై శిరస్సు వంచి మిమ్మల్ని బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువైన దేవుడు అనుగ్రహించినటువంటి వారి యొక్క పవిత్ర వాక్య వచనాలు లోకసువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకొని వాటిని ధ్యానించుకుందాం. యేసు జననము. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకుంటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు నగరమగు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో చేర్పించుకొనుటకై తనకు ప్రదానం చేయబడినట్టు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళెను. వారు అచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో పరుండపెట్టెను. ఏలైనా వారికి సత్రంలో చోటు లేకుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ముందుగా మనమంతా ఈ విశ్వ సృష్టికర్తకు ఎంతో రుణపడి ఉన్నాం. ఈ విశ్వ విభుని పుట్టినరోజు మనకు చేతనైనంత ఘనంగా వారి పుట్టిన రోజును లేక జన్మదినమును జరుపుకుని భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా సర్వమానవాళి యొక్క పట్టలేని ఆనందానికి కారకులు అవుతున్నారు. ఎందువలనంటే ఒక కుటుంబంలోని తండ్రి పుట్టినరోజు సహజంగా ఆ కుటుంబస్తులు మాత్రమే జరుపుకుంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు రాష్ట్ర ప్రజలు మరియు అభిమానులు జరుపుకుంటారు. ఒక దేశం యొక్క ప్రధానమంత్రి పుట్టినరోజును ఆ దేశ పౌరులు మరియు అభిమానులు కొనియాడతారు. ఎందుచేతనంటే పైన ఉదాహరించిన వారందరూ ధనవంతులు మరియు అధికారులు కాబట్టి. అందువలనే అందరూ వారి యొక్క గౌరవ భావం బట్టి వారి యొక్క పుట్టినరోజును జరుపుకుంటారు. కానీ ఇక్కడ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పేదవాని కుటుంబంలో జన్మించిన బిడ్డను ప్రపంచమంతా కొనియాడుతుంది. ఊరి చివర పశువుల పాకలో జన్మించిన బాలుని యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నది. అంటే మీరు నమ్ముతారా సహోదరి సహోదరులారా? వీటన్నిటికన్నా అత్యంత ప్రధానంగా ఈ బాలుని యొక్క పుట్టినరోజు ఎంత గొప్పది అంటే, ఆ పుట్టినరోజు సందర్భంగా సాక్షాత్తు మోక్షము నుండే తన దివ్య సన్నిధిలో ఉండవలసిన దేవదూతలు భూలోకమునకు తింపి వారి ద్వారా ప్రపంచమంతా వారి యొక్క పుట్టినరోజును గడుపుకునేలా చేసింది అను విషయం మీకు తెలుసా?
గౌరవ సహోదరి సహోదరులారా, అదే జరుగుతుంది ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తారీఖున. ఇక సువార్త విషయ ధ్యానానికి వస్తే, మనం చదువుకున్నటువంటి లోకసువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనంలో మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య అర్థాన్ని బట్టి ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యాల ముఖ్యాంశము పాపచక్ర దిగ్బంధం మానవుని జీవితం. ముందుగా మీకందరికీ గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పేదవాడైన మొట్టమొదటిసారిగా పరలోకమును భూలోకమునకు దింపిన బాలుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ధ్యానాంశంకి వద్దాం. అదేమిటంటే, అసలు దేవుడు ఎందుకు ఈ భూలోకంలో మనిషిగా జన్మించాలి, జన్మించిన ఫలితం ఏమిటి, ఆ ఫలితము మానవునికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అను ప్రశ్నలకు పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరణసే సమాధానమును గ్రహించుటకు ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనంలో ఉన్నది. ఆ సమాధానాన్ని తెలుసుకుందాం. ఆది మానవుని పతనము. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నింటి యందును సర్పము జిత్తుల మారిది. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమునున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనను మేము తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు, ఆ పని చేసినసో మేము చనిపోదుము అని దేవుడు చెప్పాను అని బదులు ఇచ్చెను. ఈ వచన ప్రకారము మనిషి దేవునికి అవిధేయించి తనే దేవుడినవుదాము అను అత్యాశతో అవిధేయత అను పాపం కట్టుకున్నాడు. తదుపరి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం చదువుకుంటే ఆ వాక్యములు ఇలా ఉన్నాయి. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భం ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నిన్ను ఏలును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాటలు విని నేను తినవలదనైన చెట్టు పండును తింటివి, నీ వలన ఈ భూమి శాపము పాలైనది. నీవు బ్రతికిన నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై మొండ్ల తొప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటతో పొట్ట నింపుకుందువు. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితేవి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదువు అను ఈ వాక్యాల ప్రకారము మనిషి దేవుని యొక్క శాపమునకు గురి అయ్యాడు. అయితే ఈ శాపం ద్వారా మనిషి కోరిక అను శాపమునకు గురయ్యాడు. అయితే ఆ కోరిక అను శాపం ఏమిటంటే, భార్య భర్తను కలవాలను కోరిక, శారీరక కోరిక. ఆ శారీరక కోరిక సంతానము కొరకు. అదేవిధంగా భర్తకు భార్యపై అధికారము అను కోరిక. ఆ కోరిక కూడా దేనికి? తన సంతానమును అభివృద్ధిపరచుకుంటకు అధికారము అను కోరిక. అయితే భార్య పైన తన సంతానము పైన ఆధిపత్యము భర్త కలిగి ఉండాలంటే అతడు భూమిని పండించి తన భార్యను బిడ్డలను పోషించాలి, అందుకు శ్రమించాలి. కాబట్టి ఇక్కడ మనిషి పొందిన పాపపు కోరిక ఏంటి అంటే సంపాదించాలని కోరిక. మనిషి ఈ కోరికలను తీర్చుకునే సందర్భంలో స్త్రీ బిడ్డలను కంటూ స్త్రీ తన శరీరాన్ని శుష్కించుకుంటుంది, శక్తిని కోల్పోతుంది. పురుషుడు తన కుటుంబంను పోషించుకుంటకు శ్రమించడం వలన శుష్కించిపోతాడు. ఆ విధముగా స్త్రీ పురుషులు ఇద్దరూ సంతానాభివృద్ధి అను ప్రక్రియలో వృద్ధులై బలహీనులై తండ్రి అయిన యెహోవా శపించిన శాపం ప్రకారం మనిషి మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి మట్టిలోనే కలిసిపోతాడు మరణం ద్వారా. ఆ విధముగా మనిషి ఆశతో కూడిన అవిధేయతతో కోరిక, అధికారము, సంపాదన అను చక్రాన్ని తనకు తెలియకుండానే
తను సృష్టించుకున్నాడు. ఈ చక్రం పుట్టుట లేక జన్మించుటతో ప్రారంభమై మరణం లేక మట్టిలో కలిసిపోవటంతో అంతమొందుతుంది. మనిషి ఈ విధముగా పాపచక్ర దిగ్బంధం అయిపోయాడు. ఈ చక్ర దిగ్బంధంలో ఆశతో ప్రారంభమైన మానవ పాపం, కోరిక, సంతానాభివృద్ధికై ఆధిపత్యము, సంపాదన అను పాపాలతో పాటుగా నరహత్య, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారం వ్యభిచారం, దురాక్రమణ, ఇంకా ఒకటేమిటి ఒకదాని పిమ్మట మరొకటి అన్ని పాపాలు చేరుకుపోయాయి. మానవుడు వీటన్నిటిని చేసుకుంటూ పోయాడు. ఈ మనిషి ఈ జీవన పాపపు చక్రంలో తనను తాను దిగ్బంధం చేసుకున్నాడు. కానీ ఇవన్నీ చూస్తున్న దేవుడు మనిషిని ఎంతగానో ఇష్టంగా, అపురూపంగా తన స్వహస్తాలతో తన రూపంలో చేసిన దేవుడు ఈ మనిషిపై ఉన్న ప్రేమ, క్షమ, ఆప్యాయత, అనురాగము అను సద్గుణాలు కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ మానవుని విడిచిపెట్టిపోలేదు. శాపగ్రస్తుడై పాపచక్ర దిగ్బంధంలో తనకు తాను చిక్కుకుపోయిన మనిషిని దేవుడు విడిపించాలని ఆలోచనలో పడిపోయారు. ఆ ఆలోచనలో పుట్టిందే ఈనాటి మన యొక్క పండుగకు కారణం. అదే క్రీస్తు దేవుని యొక్క జన్మదినం. ఆ దేవుడు మానవుని యొక్క రక్షణ కొరకై తానే మానవుడిగా ఈ భూలోకంలో జన్మించిన రోజు క్రిస్మస్ రోజు. అయితే దేవుడు మానవుని ఇలా తనే మానవ రూపం ఎత్తి ఎందుకు అతన్ని రక్షించాలనుకున్నాడు అని తెలుసుకోవటానికి మనం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే అర్థమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము, నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగు చేదును. ఆమె సంతతి నీ తల చితకగొట్టును, నీవేమో వాని మడమ కర్చెదవు అని మానవుని పాపశాపానికి కారకురాలైనటువంటి సర్పంతో దేవుడు పలికిన మాటలు ఈ తన ప్రియమైన బిడ్డను కాపాడుకోవటానికి తన మనసులో నిర్ణయించుకున్న దేవుని నిర్ణయపు మాటలు. అయితే తండ్రి అయిన యెహోవాదేవుడు ఏ విధంగా ఎందుకు నిర్ణయించుకున్నారు అని మనం ధ్యానించుకున్నట్లయితే సహోదరి సహోదరులారా, ఎందుచేతనంటే మనిషి ఏర్పరచుకున్న ఆ జీవిత చక్ర దిగ్బంధనం బహిర్గతమైనది కాదు, మనిషి కంటికి కనిపించే చక్రం కాదు, అంతర్గతమైనది, పాపభూయిష్టమైనది. మరి మనిషి ఆ పాపభూయిష్టమైనటువంటి అంతర్గతమైనటువంటి చక్ర దిగ్బంధాన్ని ఛేదించాలంటే అది హఠాత్తుగా ఛేదించబడేది కాదు. అంతేకాకుండా అది పాపభూయిష్టమైనది. దానిని ఛేదించాలంటే పాపి అయిన మనిషికి అది అసాధ్యం. దానిని పాపం లేని మనిషి మాత్రమే ఛేదించగలడు. కాబట్టి ఈ విశ్వంలో పాపం లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆ పాపాలను తుడిచివేయాలంటే దేవుడు మానవుడిగా పాపుల మధ్య జన్మించాలి, పాపుల మధ్య జీవించాలి. అప్పుడే ఈ పాపి మనిషి యొక్క పాపపు దిగ్బంధ చక్రాన్ని ఛేదించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ పాపపు చక్రాన్ని ఛేదించడం ఎలాగూ? అది ఎలాగంటే ఒకే ఒక్క మార్గం, అదే పాపం చేసిన మనిషిని క్షమించడం, పాపాల నుండి రక్షించుకోవటం. పాపం లేని దేవుడు వారికి తోడై ఉండాలి. అదొక్కటే మార్గం. ఆ కార్యాన్ని నిర్వర్తించడానికే దేవుడు మానవుడి మధ్య జన్మించాడు. అయితే దేవుడు మానవుడిగా జన్మించి మానవుడి మధ్య శాశ్వతంగా ఉండిపోవటకు జన్మించల. గౌరవ సహోదరి సహోదరులారా, ఉదాహరణ, వరదలో చిక్కుకుపోయిన అభాగ్యుణ్ణి రక్షించాలంటే రక్షక భటులు హెలికాప్టర్ నుండి స్విమ్మింగ్ సూట్ వేసుకొని రోప్ ద్వారా దిగితే సరిపోదు. ఆ సైనికుడు గజ ఈతగాడై ఉండాలి. అప్పుడే అతను వరదల్లోని వ్యక్తి ఎంత ప్రమాద స్థితిలో ఉన్నా అతన్ని కాపాడగలడు. అలాగే మనుషుల మధ్య లేక పాపుల మధ్య దేవుడు జన్మించినా ఆయన పరిశుద్ధుడై ఉంటూ పాపకలంకం అంటకుండా ఉండుటకు
40 రోజులు ఉపవాసం చేసి శోధనలు జయించి తన దేహాన్ని నిబద్ధీకరించుకొని వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడుటకు సైనికుడు వరద నీటిలోకి దిగినా తాను వరదలో చిక్కుకుపోకుండా స్విమ్మింగ్ సూట్ను ధరించినట్లుగా క్రీస్తు ప్రభువు తన దైవశక్తిని కవచంగా ఉపయోగించుకుంటూ పవిత్రతను పణంగా పెట్టి తనను నమ్మి తన వలె జీవించే వారికి తనను కాపాడవచ్చిన సైనికుని నమ్మి వరదలో చిక్కున్న వ్యక్తి అతనికి హత్తుకొని కాపాడుకున్నట్లుగా పాప జీవిత చక్రంలో దిగ్బంధమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తును నమ్ముకున్నట్లయితే అతను ఈ పాప జీవిత చక్ర దిగ్బంధం నుంచి విడిపింపబడి ఏ విధంగానైతే యేసుక్రీస్తు దేవుడు నిత్య జీవితుడో ఈ పాప జీవిత దిగ్బంధం నుంచి విముక్తి పొందిన వ్యక్తి కూడా నిత్య జీవితుడు అవుతాడు. అదెలా అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి కూడా ఈ నిత్య సత్య లోకరక్షకుడు యేసుక్రీస్తు దేవుడు మనిషికి ఈ పాపచక్ర దిగ్బంధం నుంచి బయటకు వచ్చుటకు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని పలుకుతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనము, మార్కు సువార్త 16వ అధ్యాయము 14, 18 వచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయము 36 వచనం నుంచి 49 వచనం వరకు, యోహాను గారి సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23వ వచనం వరకు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు తెలియజేసిన వాక్యాలలో నేడు జన్మించిన దేవుని యొక్క మాటలను వాటిని అనుసరిస్తూ యోహాను గారి సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 51వ వచనం ప్రకారము ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని శరీర రక్తములు పాప సంకీర్తనము ద్వారా పాప కలంకము లేకుండా పాప విముక్తి పొంది వారిని స్వీకరిస్తారో వారి ఆత్మ దేహం పర్యంతం క్రీస్తు ప్రభువును ఇలా మారతాయి. దివి నుంచి దిగి వచ్చిన దేవుడు తిరిగి దివికేగినట్లు ఈ మనిషి కూడా తన కాలచక్ర దిగ్బంధం నుంచి అనగా పాప జీవితం నుంచి క్షమాపణ పొంది రక్షించబడి విముక్తిని పొంది దివికెగుతాడు. ఈనాడు జన్మించిన యేసుక్రీస్తు దేవుడు ఎలా శాశ్వత జీవుడో ఈ మనిషి కూడా యేసుక్రీస్తుకు మళ్ళీ శాశ్వత జీవుడు అవుతాడు. మోక్షరాజ్యంలో యేసుక్రీస్తు సన్నిధిలో తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క తేజోమయమైనటువంటి వారి యొక్క దివ్య రూప దర్శనాన్ని పొందుతాడు, జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. అందుకే ఈ క్రిస్మస్ రోజున శాశ్వత జీవి అయిన దేవుడు అశాశ్వత జీవి అయిన మానవుని శాశ్వత జీవిని చేయుటకు తన శాశ్వత స్థానమును వీడి అశాశ్వత స్థానమునకు వేంచేశాడు. గౌరవ సహోదరుడా, ఈ నిత్య సత్యదేవుని శాశ్వత నిత్య ప్రణాళిక అర్థమైందా? గౌరవనీయులైన సహోదరుడా, ఈ క్రిస్మస్ పండుగ అంతరార్థం గ్రహించావా? ఈ విధంగా నీ పాప జీవిత చక్రాన్ని దిగ్బంధం చేసుకునే శక్తిని, అవకాశాన్ని దేవుడే నీకు స్వయంగా ఇచ్చారు. కాబట్టి ఆ చక్ర దిగ్బంధం నుంచి బయటపడటం ఇక నీ వంతు. తెలుసుకో, ఈ లోకపు ఆశల సౌధం నుంచి, కోరికల బంధకాన్ని నుంచి, కోపతాపాల కీచులాటల నుండి, బలహీనతలు భారాల నుండి, ఇంకా పాపపు అంధకారం నుంచి బయటపడటం నీ వంతు. తెలుసుకో, అశాశ్వత జీవితంలో సంతృప్తిపడి మరణానంతరం నరకాగ్నిలో మగ్గుతావో, శాశ్వత జీవితానికి ఇష్టపడి నీకై జన్మించిన నిత్యదేవుని మార్గాన నడసి శాశ్వత జీవుడవై మోక్షానికి చేరి ఆనందభరితుడవై పరమానంద డోలికల్లో తేలిపోతావో ఇక నీ ఇష్టం. నీ ఆత్మను శాశ్వత దేవుడైనటువంటి శాశ్వత దేవుని యొక్క సన్నిధిలో ఉంచుకుంటావో, లేక నిత్య నరకాగ్నిలో బగబగ మండే నరకంలో ఉండిపోవాలని నిర్ణయించుకుంటావో నీ ఇష్టం. గౌరవ సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పండుగను నీవు ఎంత గొప్పగా కొనియాడతావా అన్నది కాదు నీకు ముఖ్యం. నీవు ఇప్పుడైనా వారి యొక్క నిత్య జీవిత సత్యాన్ని తెలుసుకొని వారి యొక్క దివ్య సన్నిధికి చేరటానికి, వారు అనుగ్రహించిన రక్షణ కవచంలో చేరి నీ యొక్క జీవితాన్ని కాపాడుకొనటం ముఖ్యం. ఇక ఈ క్రిస్మస్ రోజైనా నీవు, నీ కుటుంబము, నీ బంధువులు, నీ తోబుట్టువులు అందరూ యేసుక్రీస్తు దేవుని నిజమైన రక్షకుడుగా స్వీకరించి వారు ఇచ్చినటువంటి రక్షణను పొందాలని ఆశిస్తూ మీకు తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రార్థన. తండ్రి యెహోవా దేవా, సర్వమానవాళి అమితమైనటువంటి ప్రేమికుడా, ఇదిగో దేవా, ఈ యొక్క 2024 సంవత్సరంలో కూడా మీ యొక్క పవిత్రమైనటువంటి జన్మదినమును ఈ ప్రపంచమంతా కొనియాడుతుండగా ప్రభు, ఇంకా ఎంతోమంది మీ యొక్క రక్షణను స్వీకరించక, మీ యొక్క రక్షణ కార్యాన్ని అంగీకరించగా, అసలు మీ దైవత్వాన్ని అంగీకరించని వారి అందరి తరపున మీ పవిత్ర పాద సన్నిధికి ప్రార్థన ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డలందరినీ క్షమించండి, ఆశీర్వదించండి. వారి మూర్ఖత్వం నుంచి వారిని విముక్తులు చేయండి. వారి యొక్క పాపపు చక్ర దిగ్బంధం నుంచి విముక్తి పొందటానికి కావలసిన మార్గమును మీరు ఈ యొక్క జన్మదిన రోజున చూపించిన ఆ విధానాన్ని తెలుసుకొని ఇక నుంచైనా మారే విధంగా వారిపైని మీ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని కుమ్మరించమని మా నాథుడిని మీ కుమారుడైన యేసయ్య ద్వారా బ్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యూట్యూబ్ వీక్షకులందరికీ మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఇమ్మానుయేలుగా మన మధ్య జన్మించిన ఆ దేవుడు మనందరికీ నిరంతరము తోడైందురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. చేర్చగా